తెలంగాణపై కేంద్రానికి కక్షపూర్తి వైఖరి అంటూ రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు నిన్న అసెంబ్లీ అంతా కూడా హోరెత్తించారు. ఇది ఢిల్లీకి ఈ సెగ తాకాలి అన్నది ప్రధానంగా వారి డిమాండ్లు. మరొక వైపు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే చాలా కాంట్రవర్సీ కామెంట్ ఒకటి చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకుండా మంచి చేశారు, తెలంగాణ ఎడారైపోద్ది, తెలంగాణ ఇబ్బంది పడుతుంది, మోదీ గారికి పాలాభిషేకం చేయాలంటే ఆయన చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఒకసారి బయట విందాం సార్. కేవలం ఆంధ్రకు 15,000 కోట్లు ఇచ్చారు, మాకు ఇవ్వలేదని కదా అక్కుసు. మరి ఆంధ్రకు 15,000 కోట్ల బదులు ఈరోజు ఒకవేళ నిజంగానే వారికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉంటే అధ్యక్ష, తెలంగాణ ఏడారైతుండే అధ్యక్ష, తెలంగాణ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ లేకుంటే మొత్తం ఇండస్ట్రీలంతా కూడా తరలిపోతుండే అధ్యక్ష. కేవలం తెలంగాణను రక్షించినట్టు మోడీ గారికి మీరు పాలాభిషేకం చేయాల్సింది పోయి ఈరోజు ఈ రకమైనటువంటి మీరు ఈ రకంగా చేయడం ఇది సమంజసం కాదు అధ్యక్ష. ఆరోపణలు చేయడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మోడీకి పాలాభిషేకం చేయాలి. అది బీజేపీ నాయకుడు చెప్తున్నారు. బీజేపీ తెలంగాణ నాయకుడు, ఆంధ్ర నాయకుడు ఉన్నాడు. బీజేపీ భారతీయ జనతా పార్టీ, అది రాష్ట్ర పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. కిషన్ రెడ్డి కేవలం తెలంగాణకే నాయకుడు కాదు, బీజేపీకి. బండి సంజయ్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నాయకుడు కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఆయనే అఖిల భారత ప్రధాన కార్యదర్శి. డీకే అరుణ అఖిల భారత ఉపాధ్యక్షురాలు, తెలంగాణకే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా ఆమె, అవునా కదా. సో అందువల్ల జాతీయ పార్టీ అయిన బీజేపీ నాయకులు క్లియర్గా 2-3 అంశాలు చెప్తున్నాడు. ఆ తెలంగాణను ఎడారి అయ్యేది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తే. దీనిపైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వైఖరి ఏంటి? ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తెలంగాణ ఎడారి అవుతుంది. ఇప్పుడు ఆయన మాటల్లో అర్థమైంది ఏంటంటే తెలంగాణ రక్షించేందుకే మోడీ ఇవ్వలేదు ఆంధ్ర ప్రత్యేక హోదాని, అందుకే పాలాభిషేకం చేయాలంటున్నాడు. మోడీకి పాలాభిషేకం చేయాలి, ఎందుకంటే ఆ తెలంగాణ రక్షించేందుకే మోడీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని చాలా క్లియర్గా బీజేపీ నాయకులు చెప్తున్నారు. సో అంటే ఇప్పటిదాకా ప్రత్యేక హోదా 14th ఫైనాన్స్ కమిషన్ వల్ల సాధ్యం కాలే, మారిన ఫార్ములా వల్ల సాధ్యం కాలే, ఇది కదా మనం విన్నది. ఇప్పుడు కొత్తగా వింటున్నాం. తెలంగాణ కాపాడడం కొరకు మోడీ ఆంధ్రకు మొండి చేయి చూపాడు, సో ఆంధ్రను ముంచేశారు, ఇది ఇప్పుడు చెప్పేది. తెలంగాణ పట్ల మోడీకి ఉన్న ప్రేమ. మరి ఆంధ్రప్రదేశ్ ఏమంటారు దానికి? ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఏమంటాయి, మిత్రపక్షాలు ఏమంటాయి, ప్రజలు ఏమంటారు? సో అదే నిజమైతే మరి ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తామన్నారు? అంటే తెలంగాణ ఎడారి చేసేందుకు ఇస్తామన్నారా? అంటే ఇప్పుడు పారిశ్రామిక రాయితీలు ఇస్తామని ప్రకటించారు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అంటే మీరు తెలంగాణ ఎడారి చేయబోతున్నారా? ఇప్పుడు అక్కడ పారిశ్రామిక రాయితీలు ఆంధ్రప్రదేశ్లో ఇస్తే తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోతాయని మీ నాయకుడు చెప్తున్నాడు కదా. అంటే ఇప్పుడు తెలంగాణ ఎడారి చేసేందుకు ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో పారిశ్రామిక రాయితీలు ప్రకటించారా? అంటే తెలంగాణ ఎడారి చేయబోతున్న మీకు ఎందుకు 8 మంది ఎంపీలు గెలిపించాలి? ఆంధ్రప్రదేశ్కు కన్నా ఎక్కువ మంది గెలిపించారు కదా, ఎందుకు 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించాలి? మీకు ప్రత్యామ్నాయ శక్తిగా మిమ్మల్ని ఎందుకు నిలపాలి? అంటే తెలంగాణ ఎడారి చేసేందుక? ఇప్పుడు ప్రత్యేక హోదాలో వస్తే ఇండస్ట్రీస్ అన్నీ ఆంధ్రాకు వెళ్తాయన్నారు. ఎందుకు వెళ్తాయి? ప్రత్యేక హోదాలో ఉన్నది దేనివల్ల వెళ్తాయి? ప్రత్యేక హోదా వస్తే సెంట్రల్ స్కీమ్స్లో 90% కేంద్రం ఇస్తుంది, దీనివల్ల అయితే పోవు కదా. ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, దానివల్ల కదా పోయేది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చాక తెలంగాణకు చెందిన కొన్ని ఫార్మా కంపెనీలు హిమాచల్ ప్రదేశ్ రీలొకేట్ అయ్యాయి, ఎందుకంటే ట్యాక్సెస్ ఉండవు కనుక. ఉత్తరాఖండ్కి రీలొకేట్ అయ్యాయి. అంటే చాలా క్లియర్గా మీరు ఇప్పుడు చెప్తున్నది ఏంటి? ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామిక రాయితీలు ఇచ్చి తెలంగాణ పరిశ్రమను ఆంధ్రకు తరలించి తెలంగాణను ఎడారి చేయబోతున్నారా? ఇది ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులు చెప్పాలి. ఆంధ్ర బీజేపీ నాయకులు ఏం చెప్పాలంటే ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మోడీకి పాలాభిషేకం చేయాలి అని మీ బీజేపీ నాయకులు చెప్తున్నారు. మీరేమో ప్రత్యేక హోదా మా ఎజెండాలు ఇంకా ఉంది అంటారు. ఇప్పటికి కూడా అఫ్కోర్స్ ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాట్లాడతలేరు కానీ పాలాభిషేకాలు చేయరు కదా. సో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మరి ఏం సమాధానం చెప్తారు? అందువల్ల ఇది ఏం రాజకీయం ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఇక జాతీయ పార్టీకి ప్రత్యేక హోదా పైన ఒకే స్టాండ్ ఉండాలి. తెలంగాణ నాయకుడు ఒకటి, ఆంధ్ర నాయకుడు ఒకటి ఎలా మాట్లాడతారు? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల టీడీపీ జనసేన కామెంట్ ప్రత్యేక హోదా విషయంలో అది మీరు చెప్తున్నది. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మరో బీజేపీ నాయకుడు ఒక టీవీ ప్రోగ్రాంలో మాట్లాడుకుంటూ చంద్రబాబు నాయుడు వెనుబడిదారుడు అన్నాడు ఎన్టీఆర్కి ఓపెన్గా. మొన్న బీజేపీ అధికారంలోకి వచ్చాక, ఇదేమి ముందు కాదు, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక టీవీ ప్రోగ్రాంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచాడని చెప్పారు.
బీజేపీ నాయకులు చాలా హానెస్ట్, అది ఆ విషయానికి వాళ్ళను మెచ్చుకోవాలి. వాళ్ళు ఏమీ మాకు టీడీపీ మద్దతు అవసరము, టీడీపీ మద్దతు లేకపోతే మేము అధికారంలో ఇట్లేం భయపడతలేరు వాళ్ళు ఎక్కడ. వాళ్ళు చెప్పదలుచుకున్నది బహిరంగానే చెప్తున్నారు, చేయదలుచుకున్నది బహిరంగానే చేస్తున్నారు. దే ఆర్ నాట్ వరీడ్. భయపడేది ఇప్పటికి కూడా 135 సీట్లు ఉండే టీడీపీ భయపడుతుంది బీజేపీ అంటే. బీజేపీ ఎక్కడ భయపడుతుంది? బీజేపీలో ఓపెన్గా చెప్తారు కదా చెప్పేది. ఇప్పుడు పోనీ ఎన్వీఎస్ ప్రభాకర్ చంద్రబాబు నాయుడు వెన్నుపడతాడంటే టీడీపీలో ఎవరైనా ఖండించారా? ఇప్పుడు మహేష్ రెడ్డి ఈ మాట అన్నట్టు ఆంధ్రప్రదేశ్ టీడీపీలో ఎవరైనా ఒక్కరైనా ఖండించారా? ఖండించాలి కదా. ఇది అన్యాయం బీజేపీ వాళ్ళు ఇలా మాట్లాడని ఎక్కడ ఖండించలేదు. అంటే బీజేపీ వాళ్ళది ఒక విషయంలో ప్రత్యేక హోదా కూడా మీరు గమనించండి. మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాం, మేము ఇవ్వమని. అవును, దే ఆర్ కన్సిస్టెంట్. మధ్యలో చంద్రబాబు నాయుడు ఒకసారి ప్రత్యేక హోదా అన్నాడు, ఒకసారి ప్రత్యేక ప్యాకేజ్ అన్నాడు, మళ్ళీ ప్రత్యేక హోదా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం పెట్టాడు, మళ్ళీ ప్రత్యేక హోదా వదిలేశాడు. ఆంధ్రప్రదేశ్ నాయకులు మారుతున్నారు, ఇతర పార్టీ టీడీపీ వైసీపీ నాయకులు మారారు తప్ప బీజేపీ మారలే. అసలు ముగిసిన అధ్యాయం అని క్లారిటీ బీజేపీ స్పష్టంగా ఒకే స్టాండ్ చెప్తుంది, ఇది ముగిసిన అధ్యాయము అని. వాళ్ళ స్టాండ్ ఒకటే, మాకు చంద్రబాబు నాయుడుతో మైత్రి కనుక జగన్ శత్రువుని ఎప్పుడలే వాళ్ళు. జగన్ అవసరం వాళ్ళు కూడా మాకు భవిష్యత్తులో ఉంటాయి కనుక వాళ్ళతో జగన్తో కూడా మైత్రి అంటున్నారు. అందుకే మీరు అవసరం లేకపోయినా స్పీకర్కి మద్దతు అడిగారు. సో బీజేపీ వాళ్ళ ఆనెస్టీని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో బహిరంగంగా బాగా చేస్తున్నారు. సమస్య ఏంటంటే టీడీపీ అంత పెద్ద పార్టీ బీజేపీకి ఎందుకు భయపడుతుందో అర్థం కాదు. సో అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు దీనిపైన ఖండించాలి కదా తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ నాయకులు. అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి, అసెంబ్లీలో దీనిపైన తీర్మానం చేయాలి. ఇలా ఇది కరెక్ట్ కాదు, ఇలా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు పాలాభిషేకం చేయాలని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇది న్యాయం కాదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయాలి కదా. ఇప్పుడు 15,000 కోట్లు ప్రకటించారు కదా సార్, ఇంకేం చేస్తారు పాలాభిషేకం? అంటే 15,000 కోట్లు గ్రాంటా కాదా ఇంతవరకు ఎవరు క్లారిటీ ఇవ్వలే. 15,000 కోట్లు వీల్ ఫెసిలిటేట్ త్రూ మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అన్నారు. అవును, అది ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ఇచ్చిన గ్రాంట్ కాదు. పోనీ వాటి ద్వారా ఇచ్చినప్పుడు అసలు వడ్డీ ఎవరు చెల్లిస్తారో చెప్పలేదు. ఐ డోంట్ థింక్ ఆ క్లారిటీ వచ్చినట్లేదు. ఓకే.